ఈ రోజు మీకు ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేశానండి. కొత్తిమీర కూడా వేశాను. ఫుల్గా లాగించండి. ఏంటండి టిఫిన్ చేయకుండా ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు జ్యోతి. లేదండి, మీరేదో దాస్తున్నారు. ప్లీజ్ చెప్పండి. ఏం లేదురా, నన్నెవరో చంపాలని చూస్తున్నా. అయ్యో రామచంద్ర, ఏంటండి ఆ మాటలు? ఏం లేదురా, ఇంతకుముందు 2-3 ఇన్సిడెంట్స్ కూడా తిరిగాయి. బిజినెస్ లో మన ఎదుగుదల చూడలేక ఎవడో నన్ను చంపాలని. మీరేం మాట్లాడద్దు, మీరు నాకు ఇంకేం చెప్పొద్దు. మీరు సైట్కి వెళ్ళొద్దు, ఆఫీస్కి వెళ్ళొద్దు. మీరు ఇంట్లోనే ఉండండి. మిమ్మల్ని కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను. అమ్మగారు, ఏంటమ్మగారు అలా భయపడతారు? నేనుండగా అయ్యగారి మీద కీడు నీడ కూడా పడదు. నా బాడీని బుల్లెట్ ప్రూఫ్ లో చేసి అయ్యగారిని బాడీ గార్డ్ లా కాపాడుకుంటాను. ఏమండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాణాలు పోయినా బతకగలను, కానీ పసుపు కుంకాలు పోతే బతకలేనండి. కంట్రోల్ యువర్సెల్ఫ్. ఏంటి మీరు చేస్తుంది? 1 కాదు 2 కాదు 3 ఛాన్సులు మిస్ అయ్యారు. కత్తితో చంపాలనొకరు, గన్నుతో చంపాలనొకరు, బాంబుతో చంపాలనొకరు. ముందు దేంతో చంపాలన్నది వదిలేసి దీంతో చంపాలని డిసైడ్ అవ్వండి. నాకు మీ ముగ్గురు కావాలి, మీ ముగ్గురికి నేను కావాలి. అందుకే విడివిడిగా చంపాలనే ఆలోచన వదిలేసి కంబైన్డ్ గా మా ఆయన చావుని షేర్ చేసుకోండి. ఆ తర్వాత నన్ను మీరు సొంతం చేసుకోవచ్చు. మీరు చెప్పే స్వీట్ న్యూస్ కోసం ఈ చెవులు, మీతో గడిపే స్వీట్ మెమరీస్ కోసం ఈ బాడీ ఎదురు చూస్తూ ఉంటాయి. ఏయ్, ఏంటి అలా అయిపోయావు? హలో, కమ్ ఆన్, cheer up. Sweet boy. నమస్తే అమ్మా. ఓ లాయర్ గారు మీరా? రండి కూర్చోండి. అబ్బా, థ్యాంక్స్ అమ్మా. ఇట్స్ ఓకే. సార్ ఇంట్లో లేరు కదమ్మా? మీకెలా తెలుసు? ఆయన సైడ్ దగ్గర ఉన్నారని తెలుసుకుని ఇక్కడికి వచ్చానమ్మా. అదేంటండి? కానీ ఏం చేయనమ్మా, ఈ పేరు మార్పులు, ఈ రిజిస్ట్రేషన్లు అంత ఈజీగా అయ్యే పనులు కాదమ్మా. చాలా కష్టపడాల్సి వచ్చింది. మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలన్నదే సార్ ఉద్దేశం. బ్యాంక్ లాకర్స్లో ఉన్న నగలు, క్యాష్, వాటికి సంబంధించిన తాలూకు ఫైలమ్మాయి. మాదాపూర్లో ఉన్న 4 సైట్లు, పటాన్ చెరువు దగ్గర ఉన్న పండ్ల తోట, భూములు వగైరా వగైరా యావదాస్తి మొత్తం మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన పేపర్లమ్మా ఇవి. గోరింటాకు పండితే మంచి భర్త వస్తాడంటారు. మీకు పెళ్ళైపోయింది కదా, ఆస్తి కలిసి వచ్చింది. ఆ డాక్యుమెంట్స్, పేపర్స్ జాగ్రత్తమ్మా. నేను వచ్చి ఇచ్చానని ఆయనకు చెప్పండి. వెళ్ళొస్తానమ్మా. అలాగే, నువ్వు లోపలికి వెళ్ళు. లారీ కండిషన్ లో ఉందంటావా? దాంతో కొడితే అంకుల్ బాడీయే కాదు, కార్ బాడీ కూడా కనిపించదు. మన అదృష్టం చూస్తుంటే చైనా భాషలో ముక్క చెప్పాలనిపిస్తుందిరా. ఈ టెన్షన్ లో కూడా అవసరమా? చెప్పిచావు. చిచ్చాంగ్ చిచ్చాంగ్, చింగ్ చింగ్, చుంగో చుంగో అంటే వస్తానంటున్నా ఆంటీ, చస్తానంటున్నా అంకుల్. కర్మరా బాబు. అంకుల్ కార్ వస్తుందిరా. రెడీ రా. రెడీగా ఉండు. తొందర కానీ.
రండి చూద్దాం. ఓరి నాయను, కారు పచ్చడి అయిపోయింది. అంకుల్ పోయే ఉంటాడు. ఏంట్రా ఇలా జరిగింది? ఏంట్రా ఇది? టెన్షన్గా ఉందిరా. అర్థం కావట్లేదురా. రే అదేంట్రా మన లారీ గుద్దకుండా వేరే లారీ వచ్చి గుద్దింది. ఏ లారీ అయితే ఏంట్రా, మనకు కావాల్సింది అంకుల్ చావు. చచ్చాడు. ఆహా. అమ్మయ్యా, బెండులు ఫ్రాక్చర్స్ వేయలేవు. బతికిపోయాను రా దేవుడా. ఇన్ఫర్మేషన్ లీక్ అయినట్టుంది. అంబులెన్స్ కూడా జాగింది. చచ్చినందుకురా, నేను వచ్చి ఎక్కుతానుగా. వీళ్ళకి ఏమన్నా మెంటలా? నేను ఇక్కడుంటే వాళ్ళు అక్కడ ఎత్తుకుతున్నారేంటి? అయ్యి బాబోయ్, ఇదేంటి? నేను ఇక్కడుంటే నా బాడీ ఎక్కడుంది? ఏంట్రా మెదడుకి వెళ్తారు? ఊరుకో, అన్నయ్య గారికి ఏం కాదు. 24 గంటలు కాంట్రాక్ట్లు అంటూ తిరిగేవాడు. ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏమో. బాడీకి ఏమైనా రక్తం వస్తుందా? లేదనుకుంటా. ఎందుకంటే నాకు రక్తం అంటే భయం, అందుకని. ఎందుకే పోయాడా ఉన్నాడా? ఏమో చూడండి. వద్దు, ఎమోషన్ అవ్వద్దు, నాకేడుపు వస్తుంది. డాక్టర్ కొండ అంటే పేషెంట్లకు పెద్ద అండ. నేను చూస్తాను కదా. మీరు కూర్చోండి. ఆయన చూస్తారంట్లే, నువ్వు కూర్చో వదినా. ఇదేంటి 60 వేసాడు? చాలా అమాయకుల్లో ఉన్నాడు. పేరేంటి? గోవింద. పరిస్థితి తగ్గట్టుగానే ఉంది పేరు. ఆ స్టెత్ ఎలాగే? స్టెత్ కాదు, చుట్టి. టింగ్ 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 టింగ్. కాళ్ళలో స్పర్శ గోవిందా, కళ్ళల్లో కాంతి గోవిందా. మన చేతులు ఏమి లేదు. పదండి వెళ్దాం. ఓకే డాక్టర్. పోయాడు. అంత ఇమోషన్ వద్దు. పోయాడు అంటే కోమాలోకి పోయాడు అని అర్థం. నేను కోమాలోకి వెళ్ళాను. డాక్టర్ డాక్టర్ డాక్టర్. కోమాలోకి పోయారా? కోమలో పోవడం అంటే పైకి పోవడం కాదు వదినా. రేపెళ్ళుండో తిరిగి వచ్చేస్తారులే. ఏడోకు. ఒరే బంగారు, ఏడవద్దురా. నాకేం కాలేదురా, బతికే ఉన్నాను రా. ఒరే గవాస్కర్, నేను కనిపిస్తేనే గొడవ పెట్టుకునేవాడిని. నాకు